ప్రభు యొక్క రాకడకు ముందు దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తాడని. ఏంటి ఆ సంఘము? మరి ఇప్పటి నుండి దేవుని యందు విశ్వసించిన వారి పరిస్థితి ఏంటి? ఇప్పటి నుండి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని ద్వారా మేలులు పొందొచ్చు దేవుణ్ణి ఆరాధించే వారి పరిస్థితి ఏంటంటే, వారట వెనకబడతా ఉంటారట, వారు దిగజారిపోతారట, వారు దేవునికి తిరుగుబాటు చేస్తారట. ఇశ్రాయేలీలు ఒకప్పుడు దేవునికి ఎలాగ ముందు బిడలుగా ఉన్నారో, ఇప్పుడు వారు ఏ విధంగా వెనకబడి ఉన్నారో అదే పరిస్థితి ప్రభు యొక్క రాకడ ముందు ఇప్పుడున్నటువంటి సంఘం, అది ప్రపంచంలో అమెరికా దేశంలోనే కానీ, లేకపోతే ఆయా దేశాల్లోనే కానీ, ఆయా రాష్ట్రాల్లో కానీ ఈరోజు అనేకమైనటువంటి నామములతో పిలవబడుతున్నటువంటి ఈ సంఘము, ఈ సంఘాలు ప్రియులారా, ఇవి దిగజారిపోతాయి, ఇవి వెనకబడతాయి. అందుకే ముందుగానే దేవుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు 7 లోపాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు, 7 బలహీనతలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ సంఘములో బలహీనత లేదు, ఏ సంఘములో లోపం లేదు. ఇంతకీ ఎత్తబడిన సంఘము ఏ విధంగా ఉండాలి? ప్రదానం చేయబడినటువంటి కుమార్తెలో లోపం ఉంటే అది వివాహానికి సిద్ధపడుతుందా, లేక వివాహం జరుగుతుందా? జరగదు కదా. అలాగే ప్రభువారు తన యొక్క రహస్య రాకడలో ఎత్తబడే ఈ సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరుచుకుంటారు అన్నది ఆలోచిస్తే చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.